యూనిఫామ్ వస్తారు. ఆ ఎలిమెంటరీ నుంచి కొంతమంది, ఆ వేరే ఊరు నుంచి కొంతమంది, ఆయిల్ జిడ్డు, తర్వాత నిక్కర్ జారిపోతూ ఉంటుంది. మీరే గుర్తు తెచ్చుకోండి. ఆ నిక్కర్కి మొలతాడు ఉంటుంది. అన్నీ అబ్జర్వ్ చేశాను నేను. అప్పుడు స్కూల్లో యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు కాదు. మీకు పేరెంట్స్ కొన్న తర్వాత యూనిఫామ్ వేసుకోవాలి. కాకి నిక్కర్, వైట్ షర్ట్. ఆ నిక్కర్ ఎవరిదో మీ అన్నదో ఎవరిదో వేసుకొని వస్తున్నాయి. అదేమో అది జారుతూ ఉంటుంది. దానికి బటన్ పెడుతూ ఉంటుంటారు. ఇట్లా ఇట్లా ఇటు పెట్టుకొని భయం ఉంటుంది. అమాయకత్వం, భయం. హాస్టల్ పిల్లలు కొంతమంది ఉంటున్నాయి, కొంతమంది పారిపోవాలని చూస్తున్నాయి. సాలిభాష సార్ ఎక్కడున్నారు? సాలిభాష సార్ ఉన్నారా? వెళ్ళిపోయారా? వెళ్ళిపోతున్నారా? ఆ సాలిభాష సార్ ఏం చేస్తున్నాయి మీకు గుర్తుందో లేదో? హాస్టల్ పిల్లలు మీ 6th క్లాసు రూమ్ నెంబర్, అదే రూమా లాస్ట్, ఆ లాస్ట్ 6th. మధ్యాహ్నం నేనే అటెండెన్స్ వేయాలి మీకు. ఫస్ట్ పీరియడ్ మధ్యాహ్నం 6th నేనే. 100 మెంబర్స్కి ఏ రోజు తక్కువ లేరు. నాకేమో చాలా ఆయాసం అనిపిస్తున్నాయి. మీ అందరికీ అటెండెన్స్ వేయాలి, పేరు పేరు పేరు. ఎందుకంటే మీకు నెంబర్లు కూడా తెలియదు కదా. అంతా అటెండెన్స్ వేసిన తర్వాత మొదలు పెడతారు. అమ్మాయిలకు 20 మంది, అబ్బాయిలకు 75 మంది. హాస్టల్ పిల్లలు ఉండలేక పారిపోవాలనుకుంటున్నాయి. అప్పుడు సాలిభాష సార్ ఏం చేస్తున్నాయి, అక్కడ దంతెలు ఉండే, దంత ఎక్కిస్తున్నాయి. మీకు కింద ముళ్ళు వేస్తున్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో మీ బ్యాచ్కి తెలియదు కానీ సార్ రెగ్యులర్గా చేస్తున్నారు. కింద ముళ్ళు, మీరేమో పైన వదిలితే ముళ్ళు గుచ్చుకుంటారు. పైన ఎంతసేపు వేలాడతారు. సార్ నేను పారిపోను సార్, ఉంటా 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 అంటే అప్పుడు దించుతున్నాయి సాలిభాష సార్. అట్లా పారిపోయే పిల్లలు పారిపోతూనే. తర్వాత మీరు మాత్రం ఉన్నారు, బాగా చదువుకున్నారు, చాలా అభివృద్ధి చెందారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారు మేడం చెప్పినట్టు అబ్బాయి డాక్టరు. నేను ఇక్కడికి వచ్చినాక నా చిన్న కూతురు 2000లో పుట్టింది. నేను ఇక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్ 98. నా స్టూడెంట్ ఆంజనేయులు 6th. అప్పుడు నా కూతురు పుట్టింది. నా కూతురు కూడా డాక్టరే. అది అంటే మీకు బాగా చెప్పడం వల్ల రిఫ్లెక్ట్ అనేది మాకు కూడా వస్తుంది. ఆ పాప కూడా డాక్టర్, MBBS అయిపోయింది. అంటే మేము మనస్ఫూర్తిగా మీకు చెప్పడం వల్ల దేవుడు కూడా మాకు కూడా మంచి పిల్లల్ని, అంటే చదువు బాగా వచ్చే పిల్లల్ని ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. మీకు ఎంత ఇంపార్టెంట్ ఈ స్కూలు. నేను కూడా జాయిన్ అయినా 98 జనవరిలో జాయిన్ అయ్యా. నాకు కూడా అదే ఎక్స్పీరియన్సే ఉంది. మొన్న ఖాళీ ఉండేటప్పుడు వద్దాం అనుకున్నాను నేను. నాకు ఎందుకు అంత అనిపించలేదు. నేను ట్రాన్స్ఫర్లో రాలేదు, లేదంటే స్టిల్ ఈ స్కూల్లో ఉండేదాన్ని నేను మళ్ళీ యాజ్ ఎ తెలుగు టీచర్గా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే మీరు కూడా ఒకరో ఇద్దరు మేము ఎట్లా ఉంటాము కాసేపు మీరు కూడా పంచుకుంటారని అనుకుంటున్నా. మీరు 10th క్లాసులో నేను 10th క్లాస్ చెప్పింది కూడా మీకే ఫస్ట్ బ్యాచ్. నేను అంతవరకు 10th ఎప్పుడు చెప్పలేదు. మీరు సగంలో 10th సగం చెప్పాను. ఆ వెనక అది చిన్నయ్య సార్ ఒక సిమెంట్ బెంచి కట్టించే దాన్ని మీరు కూర్చొని దాన్ని విరగొట్టారు. అది కూడా గుర్తుంది నాకు. మీరు లాస్ట్లో మీకు బెంచీలు సరిపోక కూర్చోబెట్టారు సారు. దానిలో లాస్ట్లో కూర్చొని దాన్ని కూడా విరగొట్టారు. మీ వీపులు కూడా కొంతమంది పగిలాయి అనుకుంటున్నారు. అవునవును అవునవును. మన బ్యాచేనా? ఈ బ్యాచేనా? ఏం రాశాడు గుర్తులేదు. ఉన్నాడా? వచ్చాడా? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే నాకున్న చెడ్డ అలవాటు ఏమైనా ఇప్పటికీ నేను స్నానం చేసి రావాలంట. మామూలుగా చెయ్యరు అంతే. అని వీడి కొద్ది కలర్ ఉన్నాడు కనుక అనిపించలేదు. ఏమైనా పౌడర్, ఇప్పుడు ముస్తాబు కార్యక్రమం వచ్చింది స్కూల్లో. పౌడరు ఉంటుంది, పౌడర్ రాసుకుంటా ఉంటారు. స్నానం చేయకుండా పడలేదు. మరి గవర్నమెంట్ పిల్లలు చెయ్యరని గవర్నమెంట్ పెట్టింది పౌడర్. అది అమ్మ మీ ఎక్స్పీరియన్స్లు ఏమైనా ఉంటే ఏమైనా ఫన్నీవి కానీ బాధపడేవి కానీ ఏమైనా పర్లేదు. మీరు ఏం చేస్తారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? అంటే మీకు ఇంపార్టెన్స్ అని కాదు, మీకు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని. రండి, ముగ్గురు రండి. రండమ్మా. మీకు ఇంపార్టెన్స్ అని కాదు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఇంకా మీకు ఏజ్ ఉంది కదా, రాసే ఏజ్ ఉంది, టైం ఉంది, ఏజ్ ఉంది. మేడం నా పేరు జనార్దన్ మేడం. నేను అమ్మడుకుంటున్నాను మేడం.
2 మేడం. నాకు జాబ్ వచ్చి 12 ఇయర్స్ అయింది మేడం. కానిస్టేబుల్ జాబ్ వచ్చి మేడం. నేను 6th క్లాస్ ఉన్నప్పుడు మీ చేతిలో కూడా చాలా సార్లు తిన్నాను మేడం. ఉంది అది మేడం రియల్ అంటే నాకు తెలుగు పెద్దగా రాదు మేడం. అప్పుడులో మీ వల్ల చాలా తెలుగు చాలా ఇన్వెంట్ అయినా మేడం. తెలుగు అసలుకి మాకు అప్పట్లో బ్యాటరీ మార్చమ్మా. మీరు వరకు విన్నాం మేడం. నాకే చెప్పదు. ఇంత ఉండను కలాం ఇట్లా కాదు ఈ సెంటర్ సెంటర్ నాకు మంచి జాబ్లో ఉన్నారు మేడం. వాళ్ళతో పాటు నేను ఒక ఎడ్జీ టీచర్గా పనిచేస్తున్నాను నందవరం మండలం. 2012లో నాకు జాబ్ వచ్చింది. కాకపోతే మేము ఈ స్కూల్లో చదవడం అదృష్టము, మేడం వాళ్ళ చదువు చెప్పినందుకు వాళ్ళ దగ్గర శిష్యులుగా చేరినందుకు మా అదృష్టము. మేము కష్టపడి సాధించుకున్నామేమో తెలియదు కానీ మా అదృష్టం కొద్దీ నాకు జాబ్ వచ్చి మంచిగా సెటిల్ అయిన హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా స్టూడెంట్స్ కూడా చాలామంది, మా క్లాస్మేట్స్ ఎవరైనా కానీ మనకు అన్ని ఎంప్లాయీస్ అనే ఏం లేదు, ఏదైనా చేసుకోవచ్చు. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అది ఒక ఉద్యోగం ఉంటే కాదు. కాకపోతే అందరూ ఉద్యోగం అని ట్రై చేస్తున్నాం కానీ చాలా ఉన్నాయి. అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నాయి. మన హరిప్రకాష్ అయితేనేమో ఫోటోగ్రాఫర్ తీసుకున్నాడు, మంచి వాళ్ళు ఉంటాయి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు. బట్ ఏమంటే ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అంతేగాని కొంతమంది ఈరోజు అదే పనికి వచ్చలేరు. కొంతమంది అంటే మేము డబ్బులు ఇచ్చలేము, మేము ఏ స్థాయిలో ఉన్నామని ఆ ఫీల్ కారాదు ఎప్పుడే కానీ. కొంతమంది చిల్లబడ్డ పిల్లలు అదే పనిగా ఏం సాధించినాం మేము ఎందుకు కలచాలంటే మనం సాధించినందుకే కాదు, మనం సాధించేది ఎప్పుడు నువ్వు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది ఇంకెప్పుడు సాధిస్తావు? సాధించినాక మేడం వాళ్ళు ఉండాలి కదా, కనీసం 20 ఇయర్స్ తర్వాత వాళ్ళని చూడడానికి మనకు అదృష్టం వచ్చింది ఛాన్స్. దాన్ని మిస్ చేసుకోవాలి కానీ నేను ఏం సాధించలేను నేను రానంటే అది పద్ధతి కాదు. బట్ వచ్చిన వాళ్ళకి పేరున ధన్యవాదములు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా తోటి విద్యార్థులు గారి అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ బీకే మధ్యలేటి. నా పేరు బీకే మధ్యలేటి, మాది పోలకల్ మేడం. నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. కొద్దిగా నాకు హెల్త్ అంత బాగలేదు, వాయిస్ కూడా రావట్లేదు. ఆల్రెడీ పొద్దున్న నుంచి అందరూ మాట్లాడుతున్నాం, వింటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఇయర్స్ తర్వాత ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇంత బాగా సక్సెస్ చేసినందుకు మా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఏదో మీకు తెలిసిన ఒక 2 అవర్స్ కానీ ఏదైనా మాట్లాడితే బాగుంటుంది అనేది నా కోరిక. సో అందరూ సరే అయితే ఓకే. నా పేరు వచ్చేసి పాండురంగ, మాది ఉల్సాల ప్లేస్. నేను ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి నెల్లూరులో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను. ఎంఎస్సీ వచ్చేసి నాది ఎస్వి యూనివర్సిటీలో కంప్లీట్ అయింది. నాకు ఈ స్కూల్ డేస్లో అంటే యాక్చువల్గా నేను లోయర్ స్కూల్లో అంత ఏమి చదవడానికి రానివ్వని. బట్ మన 6th 10th వచ్చాక మేడం తులసి మేడం కానీ, తర్వాత స్వర్ణలత మేడం కానీ, చక్రపాణి సార్ కానీ, అప్పుడు వాళ్ళు బాగా కొద్దిగా కృషి చేసి నన్ను ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి చిన్న. తులసి మేడం అయితే నేను యాక్చువల్గా అయితే ఒక 25 మార్క్స్కి మనకి ఇంటర్నల్స్ ఉన్నప్పుడు ఆ మార్క్స్ రావాలని కోరుకునేవాడిని. బట్ చిన్న మిస్టేక్, చిన్న ఒత్తిడి రాసినా కూడా 24, 24.5, 23 అలా చేసేవాళ్ళు. ఓకే, అది మనం కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. బట్ ఎవరైనా కానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తుంటే లైఫ్లో డిసప్పాయింట్ కాకుండా దాన్ని యూజ్ చేసుకొని మంచిగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. నాకు 2 మెంబర్స్, 2 కొడుకులు. 9th క్లాస్ పెద్దోడు పెద్దంచెర్ల గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. 8th క్లాస్ పిల్లోడు ఇక్కడే మన స్కూల్లోనే చదువుతున్నాడు. ఇంకా ఏదో నాకు ఉదయం నుంచి కొంచెం హెడేక్ నుంచి కొంచెం మాట్లాడలేదు. నేను అంత ఈ వర్క్లో కొద్దిగా బిజీగా ఉండి సక్సెస్ఫుల్గా చేసినందుకు కూడా నాకు ఫ్రెండ్స్ కొంచెం చాలా మంది సహకరించినారు. ఇంకొకటి దీనికి ముందు ఉండి
ఒక వెంకటేష్ అనే అబ్బాయి పెద్దనాటు కర్నూలులో ఉండి ప్రతి వాళ్ళ దాని నుంచి బాగా ఎంకరేజ్ చేసుకుంటూ అంతా చేసి నీట్గా చేసేసినాడు. ఇంకా ఆ పైన కాకుండా అందరూ మొత్తం అందరితో పాటు బాగా సక్సెస్ఫుల్గా చేసినందుకు చాలా కంగ్రాట్స్. నేను చేసే వర్క్ ఐటీసీ కంపెనీలో, టొబాకో కంపెనీలో చేస్తూ ఉన్నాను. ఒక 2 years అయింది. ఇప్పుడు కొంతవరకు నా ప్రాబ్లమ్స్ కొంచెం చాలా అవుతుంది. 10 years నుంచి కొంచెం బాధల నుంచే వచ్చినా నేనైతే కొంతవరకు చాలా. ఇంకొకటి చికెన్ సెంటర్ కూడా పెట్టేశాను నా ఇంటి దగ్గరనే. కొంతవరకు పర్వాలేదు, చాలా ఫ్యామిలీ పరంగా కొంతవరకు మీరు బాగుంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో మన బ్యాచ్లో చాలా వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండి చదువుకున్న వాళ్ళు చదువుకున్నారు, మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు డ్రాప్ అయ్యారు. సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేక వేరే పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఫ్రెండ్స్ మధ్యలో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే సగం వరకు మీ ప్రెజర్ తగ్గుతుంది. సో ఇలా ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడు అందరూ రావాలి. చాలా వరకు ఇదే కారణంతో చాలామంది రాలేదు. సో దానికి కొంచెం బాధ్యత ఉంది అందరికీ. సో ముఖ్యంగా నా పరంగా వస్తే నా పేరు జయన్న, ఎర్రదొడ్డి విలేజ్. ప్రస్తుతానికి రెవెన్యూ దాంట్లో డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నా కలెక్టర్ ఆఫీస్లో, జాయింట్ కలెక్టర్ దగ్గర. సో ఎవరైనా ఏ పని చేసుకుంటున్నా కూడా వాళ్ళు ఏమి దాని గురించి డిసప్పాయింట్ అవ్వద్దండి. సో ఒకరికి చెప్పుకోవాలనుకున్నప్పుడు దాని గురించి మొహమాట పడొద్దండి. మీరు ఏ తప్పు పని చేయట్లేదు, మీరు నిజాయితీగా మీరు ఏదైతే చేతన అవుతుందో ఆ పని చేసుకొని బతకడమే సెల్ఫ్ డిఫెన్స్. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ. 2005, 2006 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్నటువంటి నా ఆత్మీయ నాతోటి విద్యార్థులకు మరియు నాకు గురుపదేశం చేసినటువంటి మా మేడం వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు చిందుకూరి రామలింగం. నేను వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతము విండ్ పవర్లో సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఒక నేషనల్ పార్టీలో ఒక మండల స్థాయి ప్రాధాన్యత కొనసాగిస్తున్నాను. అదేవిధంగా పర్సనల్గా వచ్చేసి నాకు ఒక పొటేన్లా ఫామ్ ఉంది. ఎవ్రీవన్ 3 బ్యాచ్లు అమ్మేస్తుంటాను. నేను వచ్చేసి ఇదే కాకుండా 2013 తర్వాత నాకు ఫిలిం నుంచి ఒక అవకాశం వచ్చింది. ఒక 2-3 సినిమాల్లో కూడా యాక్టింగ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి సైరా నరసింహారెడ్డి అయితేనేమి, నేనే రాజు నేనే మంత్రి అయితేనేమి, వజ్రాల వేట అని లోకల్ సినిమాలో చేశాను. వాటితో పాటు ఇప్పుడు బాహుబలి తర్వాతే నాకు అవకాశం వచ్చింది. బాహుబలిలో అయితే మాకు మంచి క్యారెక్టర్ పడిద్దాం, కానీ బాహుబలి తర్వాత నాకు మంచి అవకాశం వచ్చింది. ఓకే మేడం, నేను 6వ తరగతిలో కొన్ని విషయాలు మేడం తెలుగు మీడియం గారు చెప్పినవి ఇప్పటి వరకు నాకు గుర్తున్నాయి. మేడం సుభాషితాలను ఒక లెసన్ ఉండేది మేడం. అందులో లావు గలవాణి గంటెను భావింపగా నీతిపరుడు బలవంతుండవు, గ్రామం అంతా గజమ్మును మామిడి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఈ యొక్క పాఠము అరే ఎక్కడ చూస్తున్నావురా, నాకెలా చూడు, బోడికెలా చూడు అని చెప్పేసి మేడం చెప్తుండేది. నాకు మాత్రం ఎక్కడ స్థాయికి నాకు ఎక్కువ చదువు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చదువు అంటే నేను పెద్దగా ఆసక్తి చూపేవాడిని కాదు. కానీ ఈ మేడం చెప్పే మాటలు విని అది మైండ్కి బెహాట్ అయిపోయింది. అదేవిధంగా మేడం 3 చేపల కథ, అందులో దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్త కాలికుడు. ఈ యొక్క పేర్లు 3 చెప్పడం బట్టి అది ఇప్పుడు దాకా కూడా మైండ్లో ఉండేది మేడం. అదేవిధంగా మేడం వేటగాడు రాబందు, చుక్కలు ఈ యొక్క పాఠం అయితేనేమి. తర్వాత మేడం 7th లో మేడం నిత్యం అనే పాఠం కూడా చెప్పారు మేడం. ఊర్మిళ నిద్ర ఇదొక పాఠం మేడం. నేను అంటే అప్పుడు చదువుకునేది, ఇప్పుడు వరకు నాకు అసలు ఎటువంటి సబ్జెక్ట్ కూడా ఐడియా లేదు, కానీ మేడం చెప్పడం వల్ల నాకు ఏదైనా గుర్తుండేది. అదే మేడం ఇంకోటి మేడం 7th క్లాస్లో, ఒక్క నిమిషం, నాకు పిఎస్ఆర్ లేదు ఇక్కడ. 7th క్లాస్లో పిఎస్ఆర్ జాయిన్ అయిన మనకి మ్యాథ్స్ చెప్పడానికి వచ్చాడు. అప్పుడు ఏంటంటే మనకి జనవరిలో అనుకుంటా, జనవరిలో మనకి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చింది అమరగుంటలో. మన ఎక్కడంటే చిన్న స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ఆపోజిట్ మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఒక జోకర్ బాబు వచ్చేవాడు.
ఆ జోకర్ బాబు వేసేటువంటి జోకులను చూసుకొని నేను మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్ మన ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు సార్ మ్యాథ్స్కి వచ్చేవాడు. ఆడ జోకులు వేసేది నైట్ అంతా చూసి క్లాస్ మ్యాథ్స్ చెప్తుంటే నేను వచ్చేసి నవ్వుకుంటూ ఉండేవాడిని. సార్ వచ్చేసి ఏరా నేను మ్యాథ్స్ చెప్తుంటే నువ్వు నవ్వుతున్నావు, ఏమర్థమైంది లేవై ఫస్ట్ అనేసరికి సార్ నాకేం తెలియదు సార్. ఏం భయ్ నీకు మ్యాథ్స్ చెప్తుంటే నీకు నవ్వు వస్తుందా? భార్య తీసుకున్నాడు, పెద్ద భార్య కొడుతుంటే ఓ పైకి కరెంట్ షాక్ వైబ్రేషన్. మంచి పాయింట్ చూసుకుంటే సార్ కొట్టేటప్పుడు కూడా ఎక్కడంటే బ్యాక్ సైడ్ కొడితే జుమ్ జుమ్ అంటుండేది. అప్పుడు తిన్న తన్నలు ఆ సార్తో 10th క్లాస్ వరకు కూడా ఒక్కసారి కూడా తెలియదు మేడం సార్తో. నిజం చెప్తున్నాను మేడం, ఆ సార్తో అసలు ఆ సారు చెప్తుంటే ఒక సైలెంట్ గా నా చేతపోతే చదవకపోయినా పర్లేదు ఒక సైలెంట్ ఉండేవాడిని. ఇది మేడం. తర్వాత సార్ వచ్చేసి నన్ను అర్థం చేసుకొని రామలింగం నువ్వు బాగా చదువుకోరా. నాకు చదువు రాకపోయినా కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాడు మేడం. చదువుకునేవాడిని. కొంచెం సారు 8th క్లాస్ నుంచి ఫిజికల్ సైన్స్ చెప్పేవాడు. కనీసం ఫిజికల్ సైన్స్ తెలుగు పాస్ అయ్యేవాడిని మేడం. ఇంగ్లీషు ఇవన్నీ అంటే నాకు కొంచెం వంట పట్టేది కాదు మేడం దయచేసి. తర్వాత 8th క్లాస్లో మన వాళ్ళు అందరూ ప్రథమ మాధ్యమ ద్వితీయ ఇవన్నీ రాసి పక్కన పోయేవాళ్ళు. అదేదో హిందీ 8th క్లాస్లో అది. నేను మాత్రం ఓనమాలు ఆలు మేడం వచ్చేసి బోర్డు మీద రాసి ఈ పదం రాసి అలాయితే మొత్తం వచ్చేటివి నాకు. ఈ పదం రాసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదువురా అంటే చదివేవాడిని. ఒరే ఇంత బాగా చదువుతావురా నువ్వెందుకు నేర్చుకో మళ్ళా అని చెప్పేసి ఒరే దున్నపోతా చదువుకోరా అంటే సరేపా మేడం ఇంతకాలం చెప్తుంది మనం ఎందుకు చదువుకోవడం చెప్పేసి చిన్నగా చదువుకోవడానికి ప్రయత్నం చేసినాను మేడం చెప్పినది. అంటే మనకి చదివే పరిజ్ఞానం లేనప్పుడు నిజం చెప్తాను, నేను ఓపెన్ చెప్తాను. ఎందుకంటే ఇంత అవకాశం మళ్ళీ రాదు మేడం నాకు. దయచేసి నాకైతే ఈ అవకాశం రాదు. నేను ఎక్కడ బయట చెప్పుకుంటే సభలు కార్యక్రమాలు నాకు ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇవి మీతో పంచుకున్నటువంటి నా పర్సనల్ మనం కలిసినటువంటి విషయాలు రావు. అదేవిధంగా మేడం తర్వాత 10th లో మేడం మీరు 10th లో అప్పుడు మాకు సార్ వాళ్ళే లేరు తెలుగుకి మీరే చెప్పారు మేడం ఒక పద్యం మేడం. అది ఎందుకు కోసం చెప్తున్నారంటే ఒకరోజు మేడం మధ్యాహ్నం బాగా మజ్జిగన్నం తినొచ్చినాడు మేడం. మజ్జిగన్నం తినొచ్చినాను మేడం. వచ్చినాను బాగా కొరకబెట్టి మీరు చెప్పినారు మేడం వెనక పెంచులో ఆ బండాలు వేపించారు కదా మేడం. ఆ బండాల మీద బాగా కొరకబెట్టి నిద్రపోతున్నా. సంపత్ కుమార్ సార్ గారు వచ్చారు. వచ్చి ఎవరమ్మా అక్కడ నిద్రపోయేది అన్నారు. అంటే సార్ నేనే సార్. ఏం చేశాడు? నైట్ అంతా చదువుకున్నాను సార్. ఏం చదివినారంటే సార్ తెలుగు చదువుకున్నా సార్. ఏం చదివినా చెప్పరా అంటే లేచి టకా అడచని కాల్చే భూమీశ్వరుడు అంబర చుంబైసి రచని పటల ముహుర్ల తదభంగ తరంగ మృదంగా నిస్వాన స్ఫుట నానుగుల పరిపుల్ల కలాప జాలమును కటక చరక్కరేను కరకంపిత సాలము సీతా శైలమును చెప్పిన. అన్న తర్వాత సార్ వచ్చేసి ఏందబ్బా వీడు ఒరే ఇవన్నీ ఎందుకు బోర్డు మీద ఒక చాట్ పీస్ ఇచ్చి పాదభంగం లేకుండా రాయరా అన్నాడు. వచ్చారా దేవుడా మంచిగా చెప్పారు అనుకున్నా. అప్పుడు వచ్చేసి సార్ చదువుకున్నాను సార్. మరి మీరు రాయమంటే ఎట్లా సార్? ఒరే చెప్పు తింటే వస్తుందిరా లెక్కలు, చెప్పు తినకపోతే రాదురా లెక్కలు అన్నాడు. నిజంగా చెప్పు తింటే వస్తుంది అనుకున్నాను నేను అప్పుడు. నాకైతే నిజం చదువు ఎట్లా ఉండేది తెలియదు నాకు. చెప్పు తింటే వస్తుంది అనుకున్నా, అంత పరిజ్ఞానం లేదు. అప్పుడు వచ్చేసి సర్లేపా సార్ చెప్తున్నాడు అదే సైన్ టీటా కాస్ టీటా ఇవి చెప్తూనే ఉన్నా. ఆ టీటర్ ఏదో మనకు ఎక్కువ పట్టదు, ఆ టీటర్ ఏదో ఎక్కదు మనకు. సరే ఓకే మేడం. ఫస్ట్ యూనిట్ టెస్ట్లో మేడం మీరు చెప్పారు నాకు ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఈ యొక్క ప్రవరుణ్ స్వాగత్ అయితేనేమి బొండు మల్లెలు అయితేనేమి ఇవన్నీ బాగా చెప్పారు మేడం. చెప్పారు మేడం. చెప్పేటప్పుడు నాకు అందరూ వచ్చేసి యూనిట్ టెస్ట్ ఇక్కడ చెట్ల కింద కూర్చోబెట్టారు మేడం. చెట్ల కింద కూర్చోబెట్టినప్పుడు మీరు చెప్పేది మేడం నేను ఎక్కడ చదివేది లేదు మేడం. చదివేది వాడిని కాదు ఎక్కడ కూడా. అన్నా దయచేసి అన్న ఎక్కడ కూడా చదివేవాడిని కాదు మేడం. మీరు చెప్పేది నాకు ఒక కథలాగా అనిపించి అదే నేను రాస్తున్నా మేడం. అది రాస్తుంటే మేడం యూనిట్ టెస్ట్ ఏదో మీరు ఇచ్చిన ప్రశ్నలకు నేను ఆన్సర్ రాస్తున్నాను మేడం. మేడం నాకు రాస్తున్నాను మేడం అంటే ఒరే నువ్వు అందరికి 1 hour అయితే నీకు 2 గంటలు తీసుకోపోరన్నావు మీరు.
అన్న తర్వాత అబ్బా నాకు మంచి అవకాశం ఇచ్చింది అన్నారని చెప్పేసి ఒక పద్యము దాని భావము తర్వాత క్వశ్చన్లు ఆన్సర్ రాస్తుంటే మేడం సరే క్వశ్చన్ పేపర్ ఏదో మనం సాధించినాం గట్టిగా మేడం ఇచ్చిన అవకాశం సాధించినాం అని చెప్పేసి అంటే అప్పుడు 25కి 24 దాటిన వాళ్ళు 4 మేడం, అందులో నేను ఉన్నాను మేడం. నాకు ఆశ్చర్యం మేడం, 25కి 24 దాటిన వాళ్ళు నేను ఎప్పుడు కూడా 9th వరకు కూడా ఎప్పుడు కూడా నాది 8, 9, 6 మార్కులే మేడం. నేను ఓపెన్ చెప్తున్నా, నేను చదువుకోలేదు కానీ ఉన్న విషయం చెప్తున్నా. కానీ మేడం మీరు అప్పుడు నాకు గుర్తిస్తుంటే మటుకు చాలా సంతోషమే మేడం. నిజం మేడం, తెలుగు సొంతంగా రాసి కష్టపడి రాసినాను మేడం. 64 మార్కులు మేడం నాకు తెలుగు ఫైనల్ 10th. ఇది మేడం నేను పంచుకున్నట్టు నేను చదువుకున్నటువంటి ఈ స్కూల్లో అయితేనేమి మా ఫ్రెండ్స్ నన్ను చిన్న పిల్లగాని మాత్రం చూసుకునేటప్పుడు నాకు పెద్ద అందరు కూడా బక్కగా సల్పంగా ఉండేవాడిని. కొంచెం నన్ను అందరూ బాగా చూసుకునే వాళ్ళు, నన్ను కలుపుకుంటే వాళ్ళు. ఇంత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసేందుకు మరి ఈ యొక్క విద్యార్థులు అందరూ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిచినటువంటి మా 10th క్లాస్ ఆత్మీయులకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మేడం వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చేసింటే ఇప్పుడు మనం సగం చేసినాము, ఇంకా సగం ఎవరు చేసినారంటే అనిల్ సార్ మనకి సపోర్ట్ చేయడం. మనం అంతా సగమే చేసింది, మిగతాది మొత్తం అనిల్ సారే దగ్గరుండి ఏం చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎక్కడ పోవాలా, ఏం చేయాలా, ఎవరిని కలవాలా, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ సార్ వాళ్ళే కొంతమంది తెలియకోకుండా పూర్తి పేరుతో తెలుసుకొని సారు నాకు తెలియకోకుండా వాళ్ళకి సార్ వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కొని ప్రతి ఒక్కరికి తీసుకొని ఇంత కృషి చేసినాడంటే మొత్తం ఈ సభ సక్సెస్ కావడానికి ముఖ్య కారణం అనిల్ సార్ గారు. థ్యాంక్ యూ సార్. మాతో ఎప్పుడు ఇలాగనే కోఆపరేట్గా ఉండాలని మాకు అన్ని విధాలుగా తెచ్చుకున్నది. స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయులు చాలా సంతోషపడ్డారు. ప్రతి ఒక్క పేరుకి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి ఒక కవిత్వం రాయడానికి సార్ చాలా కృషి చేసి ఎంతో కష్టపడి రాశారు. దానికోసం మన బ్యాచ్కి చాలా మంచి గుర్తింపు, మంచి పేరు. ఏ బ్యాచ్ రాదు ఇక్కడ మనం తెచ్చుకున్నంత మంచి పేరు ఏ బ్యాచ్కి రాదు. అంటే ఇంత గ్రాండ్గా ఎవరు ఇంతవరకు అరేంజ్ చేయలేదని టీచర్లే చెప్పారు నోట్లో నుంచి. మనం గిఫ్ట్ ఇస్తే గుర్తుండదు, వాళ్ళకి ఆ రకంగా ఇవ్వాలనే ప్లాన్ మనకి అనిల్ సార్ గారు ఇవ్వడం అనేది చాలా గ్రేటు. కానీ వాళ్ళ మనసులో మనం స్థిరస్థాయిగా నిలబడిపోతాం. థ్యాంక్ యూ. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అంత రిస్క్ చేయలేమన్నారు కానీ మనం రిస్క్ చేసినాం. రిస్క్ చేసి మనకి ఒక పర్సన్ చెప్పాలి. ఆ పర్సన్ ఎవరంటే కలెక్టర్ ఆఫీసులో జయన్న. ఒక్క మాట అడిగేపాటికే పర్మిషన్ ఇప్పించిన వ్యక్తి జయన్న. మీకు తెలుసో తెలియదు, నన్ను దగ్గరుండి చూసినా తిరిగిన ఏ ఆఫీసర్ కాడికి పోమంటే ఆఫీసర్ కాడికి పోయినాము, ఇన్విటేషన్ ఇచ్చినాం. వాడు ఒక్క మాట చెప్పింటే మీరు తోలుకోకండి అన్నాడు. ఈ గ్రావెల్స్ తోలడానికైతే 90% వాడు కృషి చేసినాడు, 10% మేము కృషి చేసినామంటే. పర్మిషన్ రావడానికి ఎవరు ఇవ్వలే అసలు. మనకు ఒక మాట చెప్పపాటికే మీరు పోయి విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడినాడు. విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ ఇచ్చి తిరిగినాం.
కానీ వాడు తిరగక కష్టపడినాడు. వాడు మేము తిరిగి కష్టపడితే వాడు తిరగకుండా కష్టపడి మాకు ఈ దీనికి సహకరించినదైతే జయన్న. వానికి ప్రతి ఒక్కరు సీరియస్ ఒక 5 నిమిషాలు నాకు చెప్పాల్సిన కొన్ని నిమిషాలు. కార్యక్రమాలు కొన్ని వందల వేలు చూసింటాను. ఎందుకంటే నేను ఒక స్టూడెంట్గా నాకు నా ఫ్రెండ్స్ చేయటం, నా సీనియర్స్, నా జూనియర్స్, ఇడుపులపాయలో 12,000 మంది స్టూడెంట్స్కి ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యాను నేను. ఐపీఎస్ అకాడమీలో, ఐఏఎస్ అకాడమీలో, జర్మనీలో వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను. ఇవన్నీ తిరిగి వచ్చాను నేను. మీరు నా ఫేస్బుక్లో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను నాకు అలవాటు. అయితే మీరు ఇక్కడ ఒక 2-3 పనులు చెప్తున్నాను నేను. మనిషికి ఎప్పుడు కూడా కుళ్ళు అసూయ పెట్టుకోవద్దండి. వెంకటేషే చేస్తున్నాడని వెంకటేష్ మీద నరేష్, నరేష్ మీద సోమేష్, సోమేష్ మీద సురేష్ సాడీలు చెప్పుకోవద్దు. అది చాలా తప్పు, పొరపాటు. ఒకటి, వాడు సక్రమ మార్గంలో వెళ్ళకపోతే అరే నువ్వు వెళ్ళేది రాంగ్ రూటు, మేము దీనికి సహకరించావు, నువ్వు ఖచ్చితంగా దీనికి 10,000 అంటే 10,000 ఖర్చు పెట్టాలి, 12,000 మేము ఒప్పుకోము అని మీరు చెప్పండి. అంతేగాని అతని గురించి నిందలేసి అతన్ని బద్నాం చేసి ఇది చెయ్యొద్దు. ఒకటి. 2, ఎప్పుడైనా కార్యక్రమాన్ని మనం పెట్టుకునేటప్పుడు అందరి యొక్క ఆమోదం చాలా ముఖ్యం. ఇది 22వ తారీఖు పెళ్లిళ్ళ సీజన్. చాలామంది ఈ పెళ్లి పనుల్లో ఉంటున్నారు. మీరు ఒక 5 మంది 10 మంది సారోళ్ళు స్టూడెంట్స్ ఓకే అన్నారని ఓకే చేయొద్దు. ఇంకొక వారం లేట్ అయినా 10 రోజులు లేట్ అయినా మీరందరూ కలిసి మాట్లాడుకొని చేయాలి. ఈ రోజు చూడండి, గంటలుంటే టీచర్లందరూ మాట్లాడేవాళ్ళు. నేను మీ బ్యాచ్ని కొంచెం స్పెషల్గా నేను ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నేను మీ బ్యాచ్కే ఉన్నాను, మీ బ్యాచ్ తర్వాత వెళ్ళిపోయాను. నేను డిగ్రీ 2nd ఇయర్ స్టూడెంట్కి మీకు అప్పుడు పాఠాలు చెప్పే టైంలో. ఆ తర్వాత నేను ఏదో యూనివర్సిటీకి వెళ్ళిపోయినా, అక్కడ జాబ్ వచ్చి వెళ్ళిపోయాను అక్కడ నుంచి. కాబట్టి నేను చెప్పిన మొదటి లాస్ట్ బ్యాచ్ మీరే కాబట్టి నాకు మీ మీద అభిమానం. తర్వాత నేను 5th ఇయర్ చదివేటప్పుడు మీ పిల్లలు బస్సులో రవి కానీ హరీష్ తిరుగుతుంటే నేను స్టూడెంట్ అయి మీలో తిరిగాను ఆ రోజుల్లో. కాబట్టి ఈ బ్యాచ్ మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటుంది. అందుకని దీనికోసం పని కట్టుకొని వచ్చాను. అందరూ ఏదో జ్ఞాపకం ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు మిగతా బ్యాచ్ వాళ్ళు. మీరు అట్లా ఉండకూడదు, టీచర్లకు ఒక స్పెషల్గా ఉండాలని నేను అవన్నీ కవితలు అవన్నీ రాశాను, చేశాను. సరే ఏదో చెప్పాను, కానీ మీలో ఐక్యత లేదమ్మా. అదొక్కటి నేను మళ్ళీ ఏమనుకోకండి చెప్తున్నాను. మీలో యూనిటీ ఈజ్ నాట్ దేర్. ఐక్యత మీలో లేదు. మీరు ఎవరైనా ఒకరు చేస్తుంటే మనకి సపోర్ట్ ఇవ్వండి. ఒక మంచి పని చేసే వ్యక్తికి మనం ఎప్పుడు తోడుండాలి, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. చెడుకి ఎప్పుడు తోడుండదు. వాడు మన తమ్ముడైనా, మన సొంత తండ్రి అయినా, తల్లి అయినా తప్పు చేస్తే దూరం పెట్టాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో. అర్థమవుతుంది, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం చూడకుండా భగవంతుడైన వాడు ఒకటి మనం అబ్జర్వేషన్ చేస్తాడు. ఈజ్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ ద హ్యూమన్ హ్యాబిచువల్ యాక్షన్స్. అర్థమైందా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాడు దేవుడు అనేవాడు. మీకు కాకపోతే మీ సబ్జెక్టులు వేరు, నా పద్ధతులు వేరే చాలా ఉన్నాయి. నాది ఉపాసన మార్గంలో ఉంటాను నేను. నాకు అవి కొంచెం తెలుస్తుంటాయి స్పిరిచువల్గా, అందుకని చెప్తున్నాను నేను. అది ఇకపోతే ఎప్పుడైనా కార్యక్రమం చేసేటప్పుడు నేననే కాదు, ఎవరైనా ఒక పెద్ద దిక్కుని మీరు ఒక లీడర్గా పెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే మీలో ఈశ్వర్ నాయుడు మీలో మీకు కూర్చో 2 నిమిషాలు కూర్చో, పర్లేదు ఆమె సహకరిస్తుంది, కూర్చో. మీలో మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయనుకోండి, మీకు పెద్ద మనిషిలాగా చెప్పేవాడు ఒకడు కావాలి. ఎందుకంటే మీరే పెద్ద మనస్తత్వం వహిస్తే ఎవరు ఊరుకోరు, సమానమైన వయసు కలిగిన వాళ్ళు. అందుకని ఒక పీఈటీ సారా, ఒక పిఎస్ సారా, ఒక నేనా, ఒక అయ్యన్న సారా, ఎవరో ఒకరిని ఒక పెద్ద దిక్కుగా పెట్టుకోండి. మీలో కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఫైనల్ డెసిషన్ వాళ్ళకు వదిలేసేయండి. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత అది కన్క్లూడెడ్ అయిపోతుంది అనమాట. అట్లా తర్వాత ఎప్పుడు కూడా మనం టైమింగ్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు రావాలి. 2 గంటల సమయం వ్యర్థం చేశారు. తర్వాత బ్యాచెస్ పెట్టుకోవాలా. ఒరే, సరస్వతి విగ్రహానికి అభిషేకం పూలు అంటే నువ్వు పూలు తెచ్చుకుంటావా, దండ తెచ్చుకుంటావా, పువ్వుతులు తెచ్చుకుంటావా, దానికి ఎంత ఖర్చో నువ్వు రాసిపెట్టు, దానికి నేను ఇచ్చేస్తా, ఇంకా మాకు సంబంధం లేదు. మేము సరస్వతి పూజ స్టార్ట్ అంటే ఇంకా నువ్వు చూసుకోవాలి. స్టేజ్ డెకరేషన్ అంటే చిన్న మౌలాలు చూసుకోవాలి. దానికి ఏమవుతుందో మాకు తెలియదు, లెక్కలు చెప్పు. వాడు స్టేజ్ సరిగ్గా లేకపోతే చిన్న మౌలాలు చొక్క పట్టుకుంటాం అంతే, అందరం కలిసి లాస్ట్కి. అర్థమవుతుందా? వంట అంటే శ్రీధర్ బాబు, ఆయన చొక్క పట్టుకుంటాం తప్పు చేస్తే. ఇంకొకటి ఏదన్నా అంటే ఇంకొకరు మేము చొక్క పట్టుకుంటాం. ఇట్లా మీరు దీంట్లో ఉండాలా. మీరంతా మీరు అట్లా లేరు, నేను అది అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ గుండు పిన్నుల కోసం ఒక ఆయన పోయాడు, కొబ్బరికాయ కోసం ఒక ఆయన పోయాడు. ఇది చాలా ఇబ్బంది. నేను
ఐపీఎస్ లక్ష్మీనారాయణ తెలుసు కదా, జేడి లక్ష్మీనారాయణ. ఆ జేడి లక్ష్మీనారాయణ గారు నాకు సూపర్ సీనియర్. ఆయనకి నాకు ఒకే గురువే, మా ఇద్దరికి నాకు సారు టచ్లో ఉంటాడు. ఆయన ప్రోగ్రామ్కి మేము వెళ్ళినప్పుడు ఎంత గురుకుల విద్యార్థులు ఎంత పర్ఫెక్ట్గా, ఇప్పటికి నేను తెలుసు కదా గోరంట్ల రెసిడెన్షియల్స్లో చదువుకున్నా. మా సీనియర్స్ జూనియర్స్ అందరూ చేశారు. అన్ని నన్ను సీనియర్స్ జూనియర్స్ కూడా పిలిపించుకున్నారు కవిత్వాల కోసం, వ్యాఖ్యానం కోసం. ప్రతి ప్రోగ్రామ్ ఎంత సక్సెస్, టీచర్స్ ఆహా ఓ అనుకుంటూ వెళ్ళిపోయారు కన్నీళ్ళు పెట్టుకొని. అర్థమవుతుందా? అట్లా చేయాలి. అయితే మా గురుకులాల కన్నా మీ బ్యాచ్లో ఇద్దరు ప్రత్యేక వ్యక్తులు ఉన్నారు. అందులో ఒకరు రవికుమార్, ఒకరు హరీష్. ఎందుకంటే ఆ పిల్లలు సపరేట్గా వాళ్ళు డబ్బు వేసుకున్నారు. ఇప్పుడు దీనికి కావాల్సిన అమౌంట్ అంతా అతను భరిస్తున్నాడు ఒక్కడే. ఈ మెమెంటోలు దీంట్లో కాకుండా అతను ఓన్ అమౌంట్ పెట్టుకున్నాడు కదా రవికుమార్. అట్లా మిగతా బ్యాచ్లో లేరు ఎవరు. మా రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ కూడా ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్. కానీ వాళ్ళు కూడా ఆ పని చేయాలి. కానీ వీళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నా వీళ్ళు ఆ పని చేశారంటే వీళ్ళు చాలా వాళ్ళకన్నా గ్రేట్ ఆ విషయంలో. అది అందుకని నెక్స్ట్ మేము ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫైనల్ కాదు. మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఇంకొక 5 ఏళ్లకో 10 ఏళ్లకో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు 30 సంవత్సరాల 3 దశాబ్ది ఉత్సవాలు 26 కదా, నెక్స్ట్ 37కి 2026 కదా, నెక్స్ట్ 37కి 36కు అట్లా చేసుకున్నప్పుడు ఈసారి ప్రోగ్రామ్ మాత్రం ఇట్లా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చిన్నపిల్లలాగా అలగడం ఇవన్నీ చెయ్యొద్దు దయచేసి. మనము ఉదాత్తమైన మనస్సు ఉండాలమ్మా. మనం వయసు పెరిగే కొద్దీ మన బుద్ధి, మన జ్ఞానం ఇవన్నీ పెరుగుతుండాలి. మనం చీప్గా చిల్లరగా బిహేవ్ చేయకూడదు. తెలిసిన మనం హుందాగా ఉండాలి. మనం నడుస్తుంటే నమస్తే సార్ ఇట్లా. మీరు నా స్టూడెంట్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలా మంది కలెక్టర్స్ ఉన్నారు. నేను ఎట్లా నేర్పిస్తాను? నా ముందర ఎవరు కూర్చొని ఇవన్నీ తెలుసా పిల్లల్ని? మీరు అబ్జర్వ్ చేశారో లేరో? మీకు ఇంకా హాస్టల్ని నేను ఇంకా నన్ను లెక్చర్గా మీరు చూడాల. నా దగ్గర చదువుకున్న పిల్లవాడు ఎవరైనా నా ముందర నిలబడితే నేను ఓర్చుకోను. అసలు నా ముందర కూర్చుంటే ఓర్చుకొని నేను గర్విష్టాన్ని కాదు, వాడికి సంస్కారం రావాలి గురువు అంటే ఇదనేసి. ఇప్పటికైనా చేతులు కట్టే నేను ఈ నమస్కారాలు, హాయిలు, బాయిలు. నాకు ఎవరైనా సెల్ ఫోన్లో హాయ్ సార్ బాయ్ అంటే అసలు ఒప్పుకోను. అసలు మనం 200 మందిని ఫెయిల్ చేసే ఉస్మానియా యూనివర్సిటీలో తెలుసా? మీకు తెలియదు ఈ సంగతి. అంతే సంస్కారం లేని వాళ్ళంతా. ఎప్పుడైనా టీచర్ అంటే 2 సార్ నా గురువు గారు నమస్కారం, ఈ పద్ధతులు నేర్పించాను నేను పిల్లలకి. కాబట్టి మనం కూడా కొన్ని పద్ధతులు, కొన్ని ఇది ఉంటే మనల్ని సమాజం గౌరవిస్తుంది. ఇది తెలుసుకోండి. ఈరోజు నాకు అంటే బాగా జరిగిందంటే ఇంక జరిగింది, కానీ ఎక్కడో ఏదో మిస్ అయ్యామనే వెళ్తే అయితే ఒకటి ఉంది నాకైతే. ఏంటంటే 2 గంటలు లేట్ అయింది, టీచర్లు అందరూ సరిగ్గా మాట్లాడలేదు కదా. అందరూ మాట్లాడింటే బాగుండేది. ఈ స్టేజ్ మీద మీరు ఒక్కొక్కరు వచ్చి మీ పేరు, మీరు ఏం చెప్పారో, మీరు ఏ ఊరు, ఏ ఉద్యోగం, ఇది కూడా చెప్పి చేసింటే బాగుండేది. అవన్నీ జరగలేదే. వీటన్నిటికన్నా సరే ఇవన్నీ జరగకున్న బాధ లేదు. ఎందుకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ ప్రజెంటెడ్ హియర్, వై, ఆన్ వాట్ పర్పస్? అదొక్కటే నా బాధ. ఎందుకు పిల్లలు రాలేదు? చెప్పుకోవడానికి స్తోమత లేదని మీరు అనుకుంటున్నారు. కానీ మా గురుకులంలో రైతులు కూడా వచ్చారు తెలుసా? రైతులు సార్ మీకు తెలుసా, ఈ మధ్య ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఫేమస్ అయింది తెలుసు కదా, నేచురల్ ఫార్మింగ్. ఇవన్నీ అసలు అది చేస్తేనే గొప్ప అనుకుంటారు. ఇంజనీర్లు వదిలిపెట్టి మా దగ్గర పరిశుద్ధమైన తేనె దొరుకుతుంది, మా దగ్గర పిడకలు దొరుకుతున్నాయి, మా దగ్గర చెక్కతో చేసినటువంటి బ్రషెస్ దొరుకుతున్నాయని ఇన్స్టాగ్రామ్లో పెట్టి అమ్ముకుంటున్నారయ్యా. కాలం మారిపోయింది తెలిసిన. గౌలిగూడలో పేడని ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్నారు హైదరాబాద్ లో. వీకెండ్ ఫార్మింగ్ చేస్తున్నారు. అసలు మీరు నమ్ముతారో మరి, నాకైతే ఎప్పుడైనా నేను కుదరట్లేదు. కానీ ఎప్పుడైనా ఊరికి వచ్చి ఒకసారి చిన్నప్పుడు ఎప్పుడో దిగాం వరి పొలంలో బురద మోకాళ్ళ దగ్గరికి. ఎప్పుడన్నా కనబడితే ఒకసారి దిగి ఆ మట్టి ఎంతో కొట్టుకుందాం వాళ్ళంతా అనుకుంటున్నా. ఒక్కసారి అన్న వ్యవసాయంలోకి. వ్యవసాయం అంత గొప్పది, ఎందుకు సిగ్గుపడతారు అనవసరంగా? తర్వాత ఎవరు ఏం కావాలో దైవ నిర్ణయం, అవన్నీ కూడా ఇదే ఉంటాయి. వాడు ఉద్యోగం వచ్చినంత మాత్రం గొప్పోడు కాదు. మీకు తెలుసా, మన జడ్చర్లలో ఒక ఐఏఎస్ ఆఫీసర్కి జైలు శిక్ష పడింది 6 సంవత్సరాలు తెలుసా? మరి వాడు ఐఏఎస్ఐ కూడా జైలుకి ఎందుకు వెళ్ళాడు ఆలోచించండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీదకి చెప్పులు ఇసిరాడు ఒక లాయర్ తెలుసా? సుప్రీంకోర్టు ఢిల్లీలో అంత పెద్ద ప్లేస్లో ఉంటే. సమాజం మనం పెద్దవాళ్ళమైనా చిన్నవాళ్ళమైనా మనకున్నటువంటి క్యారెక్టర్ని బట్టి విలువిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్పాను లేదు, మీకు గుర్తుందో లేదు. ఇఫ్ యూ లాస్ట్ యువర్ మనీ, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యూ లాస్ట్ యువర్ హెల్త్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యూ లాస్ట్ యువర్ క్యారెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోయిందా ఏమి పోనట్టు లెక్క. ఆరోగ్యం పోయిందా ఎంతో కొంత పోయినట్టు లెక్క. క్యారెక్టర్ పోయిందా మొత్తం పోయినట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. కానీ క్యారెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ వెపన్ ఇన్ ద వరల్డ్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఏంటి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం ఇట్లా జరగకుండా. ఆయన వెంకటేష్ బాగానే కష్టపడ్డాడు, దస్తగిరి కష్టపడ్డాడు, రవి, రఘు వీళ్ళందరూ ఇంకా అందరూ పడ్డారు. అయితే నాకు పైకి తెలిసిన పేర్లు
తెలియకుండా తెర వెనుక ఉండేవాళ్ళు. ఎందుకంటే అందరూ డైరెక్ట్గా ఉండరు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ రకరకాలుగా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది చాలామందిది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ టైం నుంచి చూసారుగా 10th అయిన తర్వాత ఎవడి దారి వాడిది. 10th ఉండే ఫ్రెండ్ ఇంటర్లో లేడు, ఇంటర్లో ఉండే ఫ్రెండ్ డిగ్రీలో లేడు, డిగ్రీలో ఉండేవాడు పీజీలో లేడు, పీజీలో ఉండేవాడు ఉద్యోగంలో లేడు, ఉద్యోగంలో ఉండేవాడు ఊర్లో లేడు, ఊర్లో ఉండేవాడు అత్తగారు ఊర్లో లేరు, అత్తగారులో ఉండేవారు మన ఊర్లో లేరు. అంటే ఈ ప్రపంచం అంతా ఇప్పుడు నేను ఇక్కడ అడుగు పెట్టాను, ఈ కుర్చీ నుంచి లేస్తాను, ఈ ప్లేస్ నాది కదా, అయిపోయింది. ఇంకా హైదరాబాద్కి నేను బయలుదేరి వెళ్ళిపోవాలి. సో మనిషి జీవిత కాలం 63 సంవత్సరాలు బ్రతికితే గ్రేట్. 63 తర్వాత ఉన్నదంతా బోనస్ అని చెప్పేశారు. అందుకని ఇప్పటికే మీరు అందరూ 35, 36, 37 ఏళ్ళ వయసు, ఇంకా మహా అంటే 20, 25 ఏళ్ళు మాత్రమే ఒంట్లో సత్వ ఉండి అది ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంటలు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, ఆహారం కాలుష్యం చూసారా. మీ రోజుల్లో మేము విపరీతం మేము ట్యూషన్ చెప్పేవాళ్ళమైనా బాగా కొట్టాం, మీకు గుర్తుందో లేదో, ఉతికి ఆరేసి బ్యాట్లతో వాడితే మేము కూడా కొట్టారు. కానీ ఇప్పుడు ఫీల్ అయ్యి సిగ్గుపడుతున్నా ఎందుకు కొట్టాము ఆ రోజుల్లో అనేసి. అంటే ఇప్పుడు మేము కూడా చిన్న వయసు కదా, ఆవేశంతో కొట్టాము ఆపుకోలేక. కానీ ఇప్పుడు ఫీల్ అయిపోతున్నాం. కానీ అప్పుడు మీరు అంతే మాకు సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు పిల్లలు అట్లా లేరు. టీచర్ అక్కడ మాట్లాడుతూ ఇట్లా పెట్టింటాడు కెమెరా. అసలు ఇప్పుడు ఈ పిన్నీస్లో ఈ దీంట్లోనే కెమెరా ఉంటుంది. అయితే నేనైతే మారలేదులేండి. ఇప్పుడు డిగ్రీ ఐఏఎస్ పిల్లల క్లాసులు చెప్తున్నా కూడా నా బాడీ నేనేం మార్చుకోలేదు, అట్లాగే ఉన్నాను చెప్తున్నా. కాబట్టి పిల్లలు మారారు, సమాజం మారింది. మీరు ఇంకా నేను గౌరవిస్తున్నా, గౌరవ మర్యాదలు, కాలు మొక్కడాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. మనమంతా అదృష్టవంతులు, ఆ తరం వాళ్ళం. చక్కటి మామిడి పండు రుచి తెలిసిన వాళ్ళం, కమ్మటి పెరుగు రుచిని తెలిసిన వాళ్ళం, తాలింపు వాసనలు తెలిసిన వాళ్ళం. ఇప్పుడు ఇంకా నువ్వు ఎక్కడ పోయి తిన్నా టేస్ట్ అంత పెద్దగా ఇది కాదు. రైట్, బాగా చేశారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీ అందరికీ ఇంకా సిగ్గుపడొద్దు, మొహమాట పడొద్దు, మీరు ఇంకా ఎదగండి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు ఫోన్ నెంబర్స్ తీసుకొని ఇదయ్యారు కదా, వచ్చేయి బట్టి లాగండి. అరే మా కంపెనీలో ఇది ఖాళీ ఉంది వస్తావా, హైదరాబాద్లో ఒక 25-30 వేలు ఇస్తారు వస్తావా, ఇది చేసుకుంటావా అని సహాయం చేయండి. మోసం చేయొద్దు ఎవరిని దయచేసి. వాడిని పిలిపించి వాడుకొని తిప్పి ఇది చేయొద్దు. ఏదో మీకు తోచి ఏమి లేదు, వాడు ఇబ్బంది కాలు చెయ్యి ఇబ్బంది ఏమి చేసుకోవాలి. వాడికి పూల వ్యాపారం పెట్టించండి, ఒక సపోటా పళ్ళ వ్యాపారం పెట్టించి, ఒక మార్కెట్లో ఏదైనా పెట్టించండి. తల వేసుకొని అరే నువ్వు ఎందుకు ఇలా అయిపోయావరా, అవి బాధపడద్దు, ఇదిగో నీకు ఒక బుక్ షాప్ పెట్టిస్తున్నావు, నువ్వు అద్దె కట్టుకునే నెల అని వాడికి ఒక ముడి సరుకు ఇప్పిస్తే వాడితో బాగుపడతావు. మాకు రెసిడెన్షియల్ స్కూల్ అట్లాగే జరుగుతుందండి. ఎంతో కొంత ఇప్పుడు ఈ ముసలైన దాంట్లో హెల్ప్ చేయండి. హెల్పింగ్ హ్యాండ్స్, ఆపన్న హస్తం అని ఒక ప్రాజెక్టు పెట్టుకొని దాని ప్రకారం మీరు ఏదైనా చేయండి, దానివల్ల లాభాలు ఉంటాయి. ఇప్పటి నుంచి కలిసి ఉండండి, కలిసి చేయండి. నేను ఎప్పటికీ మీరు మన ఇంకో 10 ఏళ్ళు కాదు, నేను ఇంకో 120 years బతుకుతానేం భయపడాల్సిన అవసరం లేదు నా జాతకం ప్రకారం. కాబట్టి నేను ఇంకా అంటే గట్టిగానే ఉంటాయి. ఇంకా ఏమి మీకు నాకు వయసులో పెద్ద తేడా, నేను ముసలోనే కాదు తెలుసా మీకు ఆ సంగతి. ఎందుకంటే మీరు 10th క్లాస్ ఉన్నప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్నే, మీకు నాకు ఒక 3-4 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే తేడా, అర్థమైందా. కాబట్టి కాకపోతే ఎత్తు లావు అట్లా సుఖంగా ఉన్నాను కాబట్టి చక్కగా అలా కనపడుతుంటాను. కానీ అదే పైగా ఏంటంటే నేను అన్మ్యారీడ్, మీకు తెలుసో తెలీదో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఎనీ మ్యారీ. వై? బికాస్ I submit or presented my mind, heart and each and everything to the Lord Kalabhairava Swami and Lalita Devi. నేను లలితాదేవికి కాలభైరవ స్వామికి అంకితమయ్యాను అంతే, ఇంకా డెకరేషన్కి. సో ఫ్యూచర్లో నేను ఒక గుడి కట్టించి దాంట్లో ఏదో ఒక సాధన చేసుకోవాలన్న ఒక ఆలోచనలో ఉన్నాను నేను. అప్పుడు గెట్ టుగెదర్ మళ్ళీ అక్కడ పెడదాం మన పీటర్లు తర్వాత, అర్థమైందా? అదనమాట. కాబట్టి మీరు నా సహాయం సహకారం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఫోన్ చేసినా మీకు నేను ఏదైనా హైదరాబాద్లో పనులు ఉంటే నా చేత నైనా సహాయం ఉంటే ఫోన్ చేసి అడగండి. ఏదైనా నాకు ఛానల్ ఉంటే చెప్తాను పలానా దారిలో వెళ్ళమని, అర్థమైందా? సో ఇక్కడితో కార్యక్రమం ముగిసినట్టే. శ్రీనివాస్ ఏదో మాట్లాడతాడన్నాడు, 2 నిమిషాలు. అది ఒకసారి జరిగింది. ఇప్పుడు ఇంకా లేదమ్మా, అది ఫైల్లో ఉంది. మేము ఇక్కడ పనమనకెళ్ళి ఈ ధనట్టుకు తీసుకెళ్తుంటే పోయినని అన్ని మస్కొండరాయుడి బిల్డింగ్ కూడా ఏదో సినిమా వీళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఏదో కోచింగ్ ఉందని చెప్పారు. బిల్డింగ్
పెద్ద గోడౌన్ ఉండేది. దాంట్లో నేను ఇక్కడ కోచింగ్ ఇస్తానని చెప్పారు. నేను అసలు నిజమేనేమో అనుకున్నాను. అయితే దాంట్లో బొగ్గుతో అంతా రకరకాల గీసారు. ఆయన అప్పుడు నేను తొలకమైందే వచ్చేసినాడు ఆయన, లేదంటే వచ్చేవాడైతే కాదు. ఆ బొగ్గుతో రాసింది వేరే చూపిస్తావా? ఏవో రేఖా చిత్రాలు ఉన్నాయి. కోచింగ్ సెంటర్ అని ఇతను రవి వీళ్ళంతా అప్పుడు ఈత నట్టుకు వచ్చి బాగా ప్రశాంతంగా గడిపే వాళ్ళం. ఇంకో చోట ఈత కూడా పడినట్టున్నాం మనం. ఈత కూడా కొట్టేసాం. బాగుంది జ్ఞాపకం సార్. శ్రీనివాసులు కిరణ్ వాళ్ళ తమ్ముడు పాటలు పాడేవాడు కదా. అందరూ అమౌంట్ అంటే అప్పటికి అమౌంట్ ఇంకా తక్కువ వచ్చింది కొద్దిగా 1 lakh. వాళ్ళు మిగతా అమౌంట్ కూడా యాడ్ చేసి ఇచ్చినాము. 82 వచ్చింది. మిగతా కూడా యాడ్ చేసి 1 lakh చేసి దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి మొత్తం లెవెల్ చేసి అదొక సెట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మన మళ్ళీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. దానికి కూడా చేద్దామని ఉన్నాం కానీ ఆలోచన ఇంకా అందరూ ఎవరు రెస్పాండ్ కానందుకు ఇంకా డ్రాప్ అయిపోయింది. ఇంకా అంటే గ్రూప్లో అదే సార్ చెప్పినట్లు మనలో యూనిటీ కొద్దిగా అక్కడక్కడ కనపడుతుంది, కానీ అవి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఊరు పిల్లలు హాస్టల్ పిల్లలని సపరేట్ కాకుండా మన 10th క్లాస్ బ్యాచ్ అని అనుకోండి మీరు అంతే. అదొక పాజిటివ్ మైండ్. సార్ చెప్పినట్లు చాలా నెగిటివ్ ఉన్నాయి కొన్ని, కానీ చేసుకుందాం. ఇంకా మనకు ఇంకా దండి ఉంది టైం, ఇదే లాస్ట్ కాదు సార్ అన్నట్లు. అలాంటివి కరెక్షన్ చేసుకుని చిన్న చిన్న ముందుకు వెళ్తే ఇంకా హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలా, అందులో మనం ఉండాలి. అంతే కదా సార్? ఓకే. 26 కదా, ఇంకో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ పెట్టుకోండి ఒకసారి వీలున్నప్పుడు. ఇప్పుడు మనము యూనిటీ లేదు అనేది కరెక్టే. నా విషయం ఏమంటే ఆ రోజు చేద్దామనే, మళ్ళీకి చేద్దామనే, ప్రతి ఒక్కరికి చేయాలనేది ఉంది. నాకు ఫోన్లు చేసిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బీకే మధ్యలోకి ఫోన్ చేసినాడు, ఏం రా వాంది ఏమైంది, వానికి చేద్దామన్నాడు. ఇట్లా 5-6 మంది నాతో ఫోన్లో మాట్లాడినారు, చేద్దాం చేద్దాం చేద్దాం. ప్రతి ఒక్కరు ఒక 70% చేద్దామన్నారు సార్. ఒక 30 మెంబర్స్. విషయం ఏమైందంటే అక్కడ ఎందుకు చేయలేకపోయినామంటే ఆ పిల్లోనికి ఆస్తి ఉంది సార్, ఫుల్ ఆస్తి ఉంది చనిపోయిన పిల్లోనికి. మల్లికార్జునకి గోరంట్ల మల్లికార్జున చనిపోయినాడు. ఆ పిల్లోడు కూడా చనిపోయినాడు. కాదు సార్, ఆ పిల్లోనికి ఆస్తి ఉంది. ఒకటి సమస్య ఏం జరిగిందంటే అక్కడ డబ్బు లేక అప్పులు లేక కాదు, ఆ పిల్లోనికి పొట్టుకున్నాయి. ఇప్పుడు విషయం ఏమైందంటే అక్కడ ఆ పిల్లోడు అమౌంట్ పరంగా అన్ని విధాలుగా బాగున్నాడు. నేను ఇంకొక విషయం ఏమంటే అక్కడ నాకు బంధువులు ఉన్నారు కనుక్కున్నా. ఏం విషయం ఏమై జరిగిందంటే వాడు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగినాడు, కానీ సొంత డబ్బులతో ఎప్పుడు తాగిలేడన్న విషయం అది. సొంతం డబ్బులతో ఎప్పుడు ఖర్చు పెట్టాడు. డబ్బులు దిండిగా ఉన్నాయి. భార్య వాళ్ళని అడిగినాను, ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఊర్లో వాళ్ళు కూడా ఏం అవసరం లేదు, వాళ్ళు బాగా ఉన్న వాళ్ళే, మీరు ఎందుకు వస్తారని అన్నందుకు డ్రాప్ అయినాం తప్ప, లేకపోతే మాలో యూనిట్ అయితే ఉంది ఆ విషయంలో చేయాలని. ఇది సార్ విషయం, జరిగిన విషయం ఇది. ప్రతి ఒక్కరైతే ముందుకు వచ్చినారు చేద్దామని. కానీ విషయం ఏమంటే ఆ పిల్లోనికి అన్ని విధాలుగా ఉన్నాడు, పిల్లల పరంగా అన్ని విధాలుగా ఉన్నాడని మేము కొంచెం చేయలేదు సార్ అంతే. ఇప్పుడు శ్రీనివాసులు రామలింగం చూసుకున్నాడు. హాస్టల్లో అయితేనేమి రామలింగం ఇక్కడ ఫస్ట్ నా దగ్గర కూర్చుందా అనేవాడు. ఒక పాట పాడారు సార్. గురువే దైవమని అన్నారుగా, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారుగా, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారుగా. తనలోని మమతలను, తనలోని భావాన్ని, తనలోని మమతలను, తనలోని భావాన్ని విద్యార్థులకు పంచే గొప్పవాడు గురువురా, విద్యార్థులకు పంచే గొప్పవాడు గురువురా. అమ్మా నాన్నల
నాన్నలను మరపించేనురా, అమ్మా నాన్నలను మరపించేనురా. ఇటువంటి ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం ఇచ్చిన కూడా రాని పిల్లడు ఇప్పుడు ఎంత యాక్టివ్ అయిపోయినాడు వాడు. అంటే ఎప్పుడో ఒకసారి అనేది జనరేట్ అవుతుంది, అది మనము ముందుకు వెళ్తుండాలి అంతే కానీ ఆగలేదు అనమాట అట్లా. కానీ బాగా హ్యాపీ మన రామలింగం మాత్రం విషయంలో. అంటే నారాయణ గారు చెప్పిన విధంగా, అంటే నేను నాకు చదువుతే అప్పుడు ఎట్లా చదవాలో తెలియదు, కానీ ఇక్కడ సంస్కారం నేర్చుకున్న దానికే నేను అంత టాలెంట్తో ఆ విధంగా బతుకుతున్నాను బయట. ఈ విధంగా నేర్చుకొని బయట బతకగలుగుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాగా గుర్తున్నాం అది. తనలోని మమతలను, తనలోని జ్ఞానాన్ని విద్యార్థులకు పంచే గొప్పవాడురా. అమ్మా నాన్నలను మరిపించేనురా. ఇటువంటి గురువులను మరచిపోమాకురా. గురువే దైవమని అన్నారురా. గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారురా. గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారురా. మన జీవిత చరితలో మరచిపోని వ్యక్తులుగా తమ బాధ్యతలను తాము పాటించేరురా. మన జీవిత చరితలో మరచిపోని వ్యక్తులుగా తమ బాధ్యతలను తాము పాటించేరురా. అమ్మా నాన్నలను మరిపించేనురా. ఇటువంటి గురువులను మరచిపోమాకురా. గుర్తుగా అప్పుడు అడిగింది మన సార్లు ఎవరు రిటైర్డ్ అది నన్ను పిలిపిస్తుండే, ఏదో కాగితం తీసుకొని కాగితం ఇటు తీసేపాటి కావాలి వాళ్ళందరూ అట్లా. ఇదిగో మాట్లాడప్పా. మా ఊరు రామకృష్ణ సార్, ఫార్మర్ వ్యవసాయం ఇంకా ఇందాక వెంకటేష్ ఒక స్పీచ్ ఇచ్చినాడు కదా, ఆ స్పీచ్లో నాకు ఒకటి ఏమన్నాడంటే, కొందరు రెస్పాండ్ అయినారు, కొందరు వ్యక్తులు ఒక 70% అని చెప్పినాడు. అది దాని వరకే అనుకోవద్దండి. మిమ్మల్ని మేము వెంకటేష్ దశగిరిని మిమ్మల్ని ముఖ్యంగా మీరిద్దరి నుంచే అది గ్రూప్ అనేది క్రియేట్ అయింది, మన 10th క్లాస్ గ్రూప్. దాని ద్వారా మీరే మాకు పెద్దలోనని అనుకున్నట్టు మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరు మాతోటి వ్యక్తులే, పెద్దలు అంటే పెద్ద ఏం కాదు, కానీ నాకు చెల్లదు ప్రతినిధులు ఆ విధంగా నేను అనుకున్నా. మీరు ఏదైనా అనుకోవాలనుకుంటే ఇప్పుడు శ్రీధర్ గారి విషయంలో మీరు చేసినారు, ఇప్పుడు మళ్ళీ కానీ విషయంలో కానీ ఒక లేడీస్ విషయంలో కానీ ఎవరి విషయంలో అయినా కానీ వచ్చిందనుకో, మీరు ఎంతమంది మనం ఉండేది ఒక 6 మంది 5 మంది 5 మెంబర్స్, మీ నిర్ణయం మీకు థాట్ తట్టినప్పుడు అది గ్రూప్లో సెండ్ చేయండి. అందరు రెస్పాండ్ కావాలనేది లేదు, అందరూ మనకు లేరు. మీ ఆలోచన ఏ విధంగా వస్తే ఆ విధంగా మనం ఫాలో అవుదాం. మిగతా వల్ల అదే విధంగా దాకోవలేక వస్తున్నాం, అంతే కదా. మేము మిమ్మల్ని ఏం డిస్కషన్ చేసి మమ్మల్ని అడుగుతుంది అని నేను అడగను. వచ్చేతుల్లో ఇప్పుడు ఎంతమంది వచ్చిన కాడికి మనం జరుపుకుంటున్నాం, మిగతా వాళ్ళు రాలే అని మనం జరుపుకోండి. ఆగిపోయినది ఏం లేదు కదా, అదొక్కటే ఆలోచన చేసుకుందాం ఉందాము. అదే ఈరోజు వచ్చిన వ్యక్తి ఈరోజు రాని వ్యక్తి రేపు రావచ్చు, ఆ విధంగా మనం ముందుకు పోదాం. అంతే, ఇదొక్కటి థాట్ ఒకటి పెట్టుకోండి. ఈ అబ్బాయి చెప్పింది బాగా మంచిది. మిగతా వాళ్ళు వచ్చినా రాకపోయినా వచ్చేవాళ్ళు ఎవరిని ఆపలేము, ఏం చేయలేము. ఇవి ఏదో కట్న కానుకలు ముద్దు ముచ్చట కోసం ఇచ్చేవి కానీ ముక్కు పిండి వసూలు చేసేవి కాదని ఒక మాట ఉంది. అవి కొన్ని అభిమానంతో కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని మనం ఏం చేయలేము కదా. కాబట్టి అందరూ ఒకరికొకరు మాట్లాడుకొని ప్రేమగా నెక్స్ట్ టైం బాగా చేయండి, ఇంకా బాగా గ్రాండ్ చేయండి. ఈసారి మాత్రం ఈసారి నేను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాను. మన అనిల్ సార్ గారికి అందరికీ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు జయకృష్ణ, నాది కొత్తపల్లె. నేను హైదరాబాద్లో ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేశాను. అది వర్క్ ఏంటంటే ఏరోస్పేస్, డిఫెన్స్ ఇవన్నీ సంబంధించినవి. ఇది నేను చేసే వర్క్ పెద్ద ఇది కాకపోయినా కానీ నేను చేసే దాంట్లో కొంత తృప్తి ఉంది. ఎందుకంటే
మొన్న ఇంతకు ముందే చంద్రయాన్ 3 అన్నది సక్సెస్ఫుల్గా ఇదైంది. అందులో ఒక కాంపోనెంట్ మా కంపెనీ నుంచి కూడా వెళ్ళింది. సో దానికి ఆ విధంగా నేను నా వర్క్కి ఇంపార్టెంట్ ఇది లేకపోయినా అది అయినందువల్ల కొంచెం మంచి అనిపిస్తుంది. సో అంటే నేను చెప్పాలనుకున్నది కాదు, చండీగఢ్ అతను లాంగ్ ఉన్నందువల్ల రాలేకపోయినాడు సార్. ఇంకొక వ్యక్తి ఆర్మీ వై మనోహర్ చాలా సహకరించినాడు సార్. ఒక మాటకు ఒక అమౌంట్ ఒక స్పాట్లో కొట్టేసాడు. ఎందుకు లేకపోయినారంటే అట్లా లాంగ్ ఉన్నందువల్ల రాలేకపోయినారు సార్. కొంతమంది ఆర్మీలో లీవ్స్ లేక వై మనోహర్ అనే వ్యక్తి రాలేకపోయినారు సార్. ఇంకొక వ్యక్తి శ్రీకృష్ణ, వీళ్ళిద్దరు చాలా లాంగ్లో ఉన్నారు సార్. అవును సార్. ఇంకోటి వి మనోహర్ వాళ్ళ జేజీ చనిపోయినందువల్ల రాలేదు. ఆయన కూడా ఎంప్లాయ్ సార్. ఇట్లా వీళ్ళు బాగా మెయిన్ దగ్గరుండి సపోర్ట్ చేసినారు సార్. కొన్ని కారణాల వల్ల కొంతమంది రాలేకపోయినారు సార్. ఒక అమ్మాయి కూడా 100% వస్తానన్న అమ్మాయి వాళ్ళ పెద్ద మేము చనిపోయినారు సార్. ఇట్లా వెంకటేష్ బాగా కష్టపడ్డాడు, దస్తగిరి కష్టపడ్డాడు. It's a family party. 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 పాటే పెడతావో సిక్కెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కన్ను
It's a family party.